ఈ దేశంలో దోపిడీ జరుగుతుందని దోపిడీ పాలక వర్గానికి భయపెట్టాలనే ఉద్దేశంతో భారతదేశంలో పేదల కోసం కారులకు నడిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దాసరి అంకమ్మనే చెప్పాలా. భారతదేశంలో అర్ధరాత్రి పూట ఎక్కడికన్నా నడిచి పేదల సమస్య మీద నడిచి వెళ్తాం, నడిచి రావటం ఎవరైనా నడిచారంటే విప్లవకారులు అది ఒక్క దాసరి అంకమ్మకే దక్కింది. మాకు తెలుసు, మేము చిన్నపిల్లలప్పుడు, మేము 12-13 సంవత్సరాలప్పుడు జ్ఞాపక శక్తి కొద్దిగా ఉన్నప్పుడు అర్ధరాత్రిలో సంతరావులు వచ్చాడు. సంతరావుల్లో అరే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేబర్ ఎక్కువగా పడి ఇక్కడ భూములు పంచాలా, భూస్వాములు చేతుల్లో భూమి ఉంది, ఈ భూమిని పంచాలా, సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసి కనుక భూమి పంచాలనే దాంట్లో మేము 250 ఎకరం భూమి పంచాము. గ్రామీణ ప్రజల సంఘం తరఫున పొల్లా వెంకయ్య గారి ఆధ్వర్యంలో దాసరి అంకమ్మ గారి యొక్క పట్టుదలగా ఉద్యమానికి ఊపిరిగా రాయన వీరగా అలాగే పేర్ల గారు వీళ్ళంతా ఎంతో ఆసక్తితోటి పేదలకి భూమి వస్తే భూమి ముక్తి విముక్తి వీళ్ళంతా వస్తారు పోతారు ఏదో చేస్తారు. వీళ్ళు నోటికుండా భూమి పంపుకునే రాదు. ఏ ఎమ్మెల్యే గాని ఏ ఎంపీ గాని మొన్న పయ్యావులు కేసుగా గంటన్నర మాట్లాడేటువంటి మాటల్లో బడ్జెట్ సమావేశంలో భూమి అనేది ఎక్కడన్నా వచ్చిందా? లేదు, భూమి రాలా. భూమి మాట్లాడాలంటే వాళ్ళు భూస్వాముల కింద మనుషులు. భూమి పంచరు. 20 మంది ప్రధానులు 25 మంది ముఖ్యమంత్రులు మారాడు. భూమి వాళ్ళ చేతుల్లో ఉంది, బినామీ చేతుల్లో. భూమి ఉంటేనే పేదవాడికి ముక్తి. భారతదేశంలో భూమి లేకపోతే వాడు నిరంతరం శ్రామికుడిగా ఉండి చనిపోతాడు. రోగాలు వచ్చి కార్పొరేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు బాగుపడతారు. కనుక పేదవాడికి భూమి ఉంటే, పట్టా ఉంటే వానికి బ్యాంకులలోను సొసైటీలోనూ లోన్ వచ్చింది. ఎందాక శ్రమ చేస్తారు మీరు? బ్యాంకులకి వెళ్తాం, అర్ధరాత్రులు లేచి పనులు చేయటం, నిరంతరం శ్రమ చేస్తారు. 1 లక్ష వస్తే 50,000 రూపాయలు వాడు తాగుతాడు. 50,000 రూపాయలు పిల్లల ఖర్చులు సరిపోతాయి. ఇది కాదు, భూమి ఉండాలా. చట్ట ప్రకారంగా భూస్వాముల చేతుల్లో ఇంతకంటే ఎక్కువ భూమి ఉండకూడదని ఒక జడ్జిమెంట్ చేసింది సుప్రీంకోర్టు. 1972లో చేసింది. 1976లో మేము భూమి పంచాం. సంతరావుల్లో 200 ఎకరాల భూమి పంచాం. ఆ భూమి పోరాటం అంకమ్మ గారు, వీరయ్య గారు, అట్లే కొల్ల వెంకయ్య గారు, అట్లా అత్తోటి పేట్ల గారు. నేను చిన్నప్పుడు ఈయన చూసేవాడిని. పేట్ల గారు పంపుతాను ఈయనకేంటి ఈ పేదల గురించి అని చెప్పేదంటే పేదలు నిరంతరం దోపిడీకి గురవుతున్నారు, శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఎంతో మంది వస్తున్నారు, ఏదైనా చెబుతారు. వాళ్ళ బంధువులు ఎవరు ముఖ్యమంత్రి కాబట్టి వాడికి భూమి ఉండదు వాళ్ళ చేతిలో. ఈ దేశానికి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కూడా భారతదేశంలో జనం 35 కోట్ల జనమే. అప్పుడు కూడా ఏం చేయలేకపోయాడు నెహ్రూ ఏం చేయలేకపోయాడు. ఈనాడు మోడీ కూడా ఏం చేయట్లా. మోడీ కూడా ఒక మతోన్మాదంతో అనేక కార్యక్రమాలు చేస్తా వాళ్ళ పీఠాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. మిత్రులారా, కాంగ్రెస్ అతి త్వరలోనే 20 సంవత్సరాలకి ఎర్ర జెండాను ఎగరేస్తాం. ఇప్పటికే అటుగాలి ఇటుగాలి చెరొక 100 మంది 200 మంది చచ్చిపోయారు. మళ్ళీ మీకు ఎలక్షన్ వస్తున్నాయి. పంచాయతీ ఎలక్షన్ లో మళ్ళీ చచ్చిపోతారు. అటు ఒక 1000 వచ్చేది ఎర్ర జెండా పార్టీ. విప్లవకారులు మొత్తం ఒకటి అవుతున్నారు. విప్లవకారులు మొత్తం ఒక తాటి మీదకి వస్తున్నారు. వచ్చేది ఎర్ర జెండా కాబట్టి పేదలారా, మీరు తాత్కాలిక పార్టీలో ఉన్న ఎర్ర జెండాను ఆశ్రయించి ఎర్ర జెండా మీకు తోడుగా ఉండి మీకు అనేక కార్యక్రమాల్లో ఉండి మేము మీకు ఎదుగుదలగా ఉంటాం, పేదలకి చేస్తాం. ఎవడు కూడా చట్టాల ప్రకారం మేము వెళ్తాం కాబట్టి చట్ట ప్రకారంగా మేము హక్కులు సాధించుకుంటాం, చట్ట ప్రకారంగా భూములు పంచుకుంటాం. ఒక్కడి చేతుల్లో 100,000 ఎకరాలు ఉన్నాయి బినామీ పేరుతో. చచ్చిపోయిన పేరు మీద రాస్తాడు. చచ్చిపోయిన పేరు మీద కూడా భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. నార్న వెంకట సుబ్బమ్మ చనిపోయిన తర్వాత 25 ఎకరాల భూమి గోపాలస్వామి అనే అతనికి భూమి ఉంటే ఎక్కువగా భూమి ల్యాండ్ లాట్ అతను ఆమె పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే అది సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించాం. ఇది చల్లదు. చచ్చిపోయిన ఆమె మీద భూమి రిజిస్ట్రేషన్ చేసేది భూస్వామి ల్యాండ్ లాట్. కనుక పేదలారా, మీరంతా సహకరించండి. ఆ కులవని ఈ కులవనికి ఎవరికి భూమి కొనిపెట్టలే. ఇక్కడ రాయనూతల్లో ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ మినిస్టర్ కొనిపెట్టాలి? మీకు ఎకరానికి 12 లక్షలు పెట్టి కొనిపించాలి ఒక వ్యక్తికి, ఒక పేదవాడికి. గవర్నమెంట్ చట్ట ప్రకారంగా భూమి కొనుగోలు పథకం కింద ఎవరికైనా కొనిపెట్టారా? చాలా మందికి ఎవరికి కొనిపెట్టలా. కొనిపెట్టడం